జ్ఞానమంతా అవుపాలి. అందున దక్షిణామూర్తికి క్షీరాధివాసం జరగడం అంటే పరమాద్భుతం అన్నమాట. అది జన్మ జన్మాంతరాల్లో తప్ప దొరకదు. అది అవకాశం కలగదలా. చులు పిల్లలు అందరికీ అనువైన మూర్తి ఒక్క దక్షిణామూర్తియే. అటువంటి మహానుభావుడికి అధివాసాలు జరుగుతున్నాయంటే తేజస్సుని పుంజుకుంటున్నాడు. ఒక పక్క తేజస్సు పుంజుకుంటాడు, రెండవ పక్క దోషాలని వదిలిపెడతాడు. దోషం ఎక్కడిది? ఆయన మీదే కూర్చుని చెక్కుతారు ఉలిపెట్టి. ఆ ఉలిపెట్టి కొట్టిన దెబ్బలు, చెక్కినటువంటి దెబ్బలు, శిల్పి ఎక్కి కూర్చున్నప్పుడు పాదతాడనము, ఆయన్ని తీసుకొచ్చినప్పుడు, ఆయన్ని క్రేన్ తో పట్టుకున్నప్పుడు ఈ దోషాలన్నీ పోగొట్టి సంపూర్ణ తేజస్సిద్ధ్యర్థం ప్రాణ శక్తి ఆయన యందు నిలబడడానికి అధివాసం చేస్తారు. ఆ మంత్ర శబ్దం యొక్క శక్తి పదార్థంలోకి వెడుతుంది. ఆ పదార్థమునందు ఆయన అధివసించి ఉంటే అందులోంచి మూర్తి లాక్కుంటాడు. స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే యః సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్